కెమెరా ముందు ఒక ఆర్టికల్ని ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫోటోగ్రఫీ లాగా. ఇప్పుడు ఫోటో దిగేటప్పుడు మోడల్స్ ఎలా దిగుతారంటే, ఇప్పుడు కింద శరీరం ఉన్నది మొండెం. మొండెమును కదల్చకుండా, ఆ మొండెంను సపోర్ట్ తీసుకోకుండా, మొండెం మీద ఆధారపడకుండా తలని తిప్పుతారు. అప్పుడు ఎలా దిగుతుంది? ఇప్పుడు ఆధారపడకుండా తల ఎలా తిరుగుతుంది? అంటే రోబోటిక్‌గా తిరుగుతుంది. విన్నారా? అంటే మొండెంకి ఎలాంటి సంబంధం ఉండదు. అలా ఒత్తిడి లేకుండా తలని తిప్పుతారన్నట్టు. అంటే ఇక్కడ మనిషి హ్యూమన్ ఉండదనమాట. అంటే మనిషి తిప్పడు. మనిషి తిప్పితే ఒత్తిడి ఉంటది. తలలో ఒత్తిడి ఉంటది. మొండెం మీద కూడా ఆధారపడి ఒత్తిడి తీసుకుంటారు. కాబట్టి ఈ రెండిటి దగ్గర ఒత్తిడి తీసుకోకుండా తలని తిప్పుతారన్నట్టు. దీన్ని రోబోటిక్‌గా తిప్పడం అంటారు. అయితే కింద మొండెం కూడా అంతే. ఈ మొండెం అనేది ఇప్పుడు తల మీద ఆధారపడకుండా ఉంటే మొండెం ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉండాలి. మరి తన మీద తాను ఆధారపడొద్దు. ఈ రెండిటి మీద ఆధారపడకుండా మొండెం ఉంటే ఎలా ఉంటుందో అలా మొండెం ఉండాలి ఫస్ట్. ఉన్నావా? అంటే రోబోటిక్‌గానే ఉండాలి మొండెం కూడా. అలాగే నిరాధారంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా తన మీద తాను ఉండకుండా, తల సపోర్ట్ తీసుకోకుండా మొండెం ఉండాలి. ఉండి ఈ మొండెం మీద తల కూడా ఆ తల మొండెం సపోర్ట్ తీసుకోవద్దు, తన సపోర్ట్ తీసుకోవద్దు. తీసుకోకుండా తాను ఇట్లా టర్న్ కావాలి. అంటే అది మనంగా కావద్దు. మనంగా కానప్పుడు అది రోబోటిక్‌గా అయినట్టు అయితది. దాంట్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. మనకు అతీతంగా జరుగుతదనమాట. ఇలా ఉంటదండి. మోడల్స్ ఇలా పెడతారు. అప్పుడు బాగుంటదనమాట. చూపర్లకు మనం తిప్పినట్టు ఉంటది కానీ ఇలా మనము అనేది ఎక్కడా లేదు. మొండెంలో, తలలో ఉండదనమాట. దేని మీద ఏది ఈ 2 ఆధారపడకుండా దేనికది ఆధారపడకుండా తిరుగుతాయి 2. రోబోటిక్ అయితాయనమాట 2. అప్పుడు అది రోబోటిక్ కనబడుతది. అలా కావాలండి. ఇగో మీరు ఒక విషయాన్ని కూడా 1, 2, 3 లైన్, 4 లైన్, 10 లైన్ ఇవన్నీ ఉంటాయి కదా! ఏది మొదటి లైన్ నుండి రెండో లైన్‌లో, రెండో లైన్ మీద మూడో లైన్, మూడో లైన్ మీద నాలుగో లైన్ ఏది ఆధారపడొద్దు. ఆధారపడకుండా దాని మీద ఇది, దీని మీద అది ఆధారపడకుండా చెప్పాలనమాట. మీరుగా చెప్పకూడదు. మళ్ళా వాటి మీద ఆధారపడి చెప్పకూడదు. ఇలా మొత్తం ఆర్టికల్ అంతా చెప్తే అది రోబోటిక్‌గా అయిద్దనమాట. అప్పుడు బాగుంటది వినే వాళ్ళకి.